రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛదనం పచ్చదనంలో భాగంగా గత 5 రోజులుగా అవగాహన కల్పిస్తూ ప్రజలకు వివరిస్తూ శుక్రవారం 5వ రోజు కావడంతో 1వ వార్డులో ఏసీఈ వెంచర్లో స్వచ్ఛదనం పచ్చదనంపై అవగాహన సదస్సులో తుమ్కుంట మున్సిపల్ కమిషనర్ వెంకట గోపాలకృష్ణ మాట్లాడుతూ వర్షాకాలం కావడం వల్ల సీజన్ వ్యాధులు వ్యాపించే అవకాశాలున్నాయి కాబట్టి చెత్తాచెదారం లేకుండా శుభ్రంగా ఉంచుకోవాలని ఆయన తెలిపారు. అనంతరం పార్కు స్థలంలో మొక్కలు నాటారు. అనంతరం పల్లవి స్కూల్లో విద్యార్థులకు స్వచ్ఛదనం పచ్చదనంపై తుమ్కుంట కమిషనర్ వేణుగోపాలకృష్ణ వివరించారు. గట్టిగా ఒక్కసారి సపర్లు కొట్టాలి. ఇంతసేపు ఈ చక్కటి అవకాశం కల్పించినటువంటి పరిమళాలు వేస్తా పిట్టగుళ్ళకు చిటారు కొమ్మన ఊయలలు పెస్తా పేదె పట్టును సంకనెత్తుకొని సంబరపడుతుంటా అసలు ఒక్కొక్క చెట్టు దగ్గర ఒక పచ్చదనం కార్యక్రమంలో భాగంగా తుమ్కుంట మున్సిపాలిటీలో తేదీ 5/8/2024 నుండి తేదీ 9/8/2024 వరకు రాష్ట్ర ప్రభుత్వం వారు సూచించిన మార్గదర్శకాల మేరకు రోజువారీగా అన్ని వార్డులు 16 వార్డులు అన్ని కార్యక్రమాలను తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత, వన మహోత్సవం కార్యక్రమాలను విరిగా ప్రజల్లో అవగాహన కల్పిస్తూ ఐఈసీ యాక్టివిటీస్ చేస్తూ అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం వారు ఇచ్చిన లక్ష్యానికి అనుగుణంగా 16 వార్డు లోపల అన్ని చెట్లను బ్లాక్ ప్లాంటేషన్ కానీ, అవెన్యూ ప్లాంటేషన్ కానీ, అదేవిధంగా పాఠశాలలో మొక్కలు నాటే కార్యక్రమం కానీ తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమస్య వీధి కుక్కల నిర్వహణ, కుక్క కాటు వేయకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, అదేవిధంగా వీధి కుక్కలను ఎలా నియంత్రించాలి అనేటువంటి దాంతో బ్లూ క్రాస్ వారితో ఒప్పందం చేసుకున్న ధర్మిల వారితో కూడా అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయించుకొని 16 వార్డులో ఉన్నటువంటి వీధి కుక్కలను కూడా పట్టి వాటిని స్టెరిలైజేషన్ చేసి తిరిగి అదే లొకాలిటీస్లో విడిచిపెట్టడం జరుగుతుంది. ఈ రకంగా ప్రజల్లో అదేవిధంగా పాఠశాల విద్యార్థుల్లో, కళాశాల విద్యార్థుల్లో అవగాహన కల్పించడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రభుత్వ ఉన్నత పాఠశాల తుమ్కుంట, ప్రభుత్వ ఉన్నత పాఠశాల యాబ్జాల్లో ఈ యొక్క స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం పైన వ్యాసరచన పోటీలను, వక్తృత్వ పోటీలను ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా
ఉత్తమ ప్రతిభ కనబరిచినటువంటి విద్యార్థులకు ఈరోజు మెమెంటోలు కూడా అందజేయడం, ప్రశంస పత్రాలను అందజేయడం జరిగింది. ఈ రకంగా తుమ్కుంట మున్సిపాలిటీలో చెత్తను రెడ్యూస్ చేద్దాం, రీయూజ్ చేద్దాం, రీసైకిల్ చేద్దాం అనేటువంటి నినాదంలో ఇంటింటికి ఎస్హెచ్జి మెంబర్స్ కానీ, లైన్ డిపార్ట్మెంట్స్, మెడికల్ డిపార్ట్మెంటు, వెటర్నరీ డిపార్ట్మెంటు, ఆశా అంగన్వాడీ కార్యకర్తలు, ఎస్హెచ్జి ఆర్పీసు, తర్వాత పురపాలక సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, విద్యారంగంలో ఉపాధ్యాయులు కూడా అందరూ కూడా పాలు పంచుకొని ర్యాలీతో ప్రారంభించుకొని ఈరోజు చెట్టు నాటే కార్యక్రమంతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుంటున్నాం. ఈరోజు తెలంగాణ సాంస్కృతిక కళాసారథి కళాకారుల చేత కూడా ప్రజల్లో అవగాహన కల్పించడం జరిగింది. ఈ రకంగా ఈ సీజనల్లో వచ్చే అంటువ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు అయితేనేమి, పచ్చదనాన్ని పెంపొందించడంలోనైతేనేమి, ఈ చెత్త ఘన వ్యర్థాల నిర్వహణలోనైతేమి ప్రజలకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తూ ప్రజలకు కావాల్సిన మౌలిక వసతులను కల్పించడంలో తుమ్కుంట మున్సిపాలిటీ ముందు వరుసలో ఉంటుందని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. అంటే వాళ్ళు సిపాయిలు, బార్డర్లో సైనికులు, సోల్జర్స్ ఎట్లా ఉంటారో పట్టణానికి వీళ్ళు సిపాయిలుగా పనిచేస్తేనే ఈ సిపాయిలు అయితే కానీ చెత్త మీద కొత్త సమరం చేస్తే చెత్తను రెడ్యూస్ చేద్దాం, రీయూజ్ చేద్దాం, రీసైకిల్ చేద్దాం అనేటువంటి ఆ నానుడి అది కూడా సక్సెస్ అవుతుంది. వాళ్ళు లేనిది ఈ ఊరు, ఈ పట్టణము, ఈ వాడ, ఈ వీధి, మనం కూర్చునే రోడ్డు, మనం ఉండే ఇల్లు, మన బెడ్రూమ్ మంచిగా ఉన్నది కానీ మన బెడ్రూమ్లోకి వెళ్ళి మన కంపౌండ్ వాళ్ళ నుంచి బయట పెడితే కాదు, చాలా అపరిశుభ్రమైన వాతావరణం ఉంటుంది. కాబట్టి చెత్తపై కొత్త సమరాన్ని చేసే మా స్వచ్ఛ కార్మికులు సఫాయిలు కాదు, వాళ్ళు సిపాయిలు. కాబట్టి ఆ సిపాయిలందరికీ కూడా తుమ్కుంట మున్సిపాలిటీ పక్షాన మీరందరూ కూడా ఒక్కసారి వారు కూడా కరతాళ ధ్వనులతో వారందరినీ కూడా అభినందిస్తారని తెలియజేస్తూ, ఎందుకంటే వారు లేని ఈ స్వచ్ఛదనం, పచ్చదనం, స్వచ్ఛత, పరిసరాల పరిశుభ్రత లేనేలేదు. కాబట్టి వారి మీదనే ఒక బాధ్యత వేయకుండా ప్రతి ఇంటి నుండి అందరం కూడా, ప్రతి ఒక్కరం కూడా స్వచ్ఛ కార్మికులై నిరంతరం ఈ స్వచ్ఛత వైపు అడుగులేస్తూ చెత్తపై కొత్త సమరాన్ని పూరిద్దామని చెప్పేసి అందరూ కూడా కంకణబద్దులై ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛదనం, పచ్చదనం, స్వచ్ఛదనంగా ఉండాలి, పచ్చదనంగా ఉండకుంటే ఈ రోజు మీరు చూస్తున్నారు సూర్యుడి నుంచి వెలువడే అతి నీలాలోహిత కిరణాలకు మనకు మధ్యలో ఓజోన్ పొర ఉంటుంది. ఆ ఓజోన్ పొర ఇక్కడ క్లోరోమోరో కార్బన్లను మనము కాల్చివేయడం ద్వారా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కవర్స్ అన్నిటిని మనం వాడుతున్నాం. మటన్ తేవడానికి, చికెన్ తేవడానికి, పూలు తేవడానికి, ఛాయ్ తేవడానికి, టిఫిన్ తేవడానికి, అరటిపళ్ళు తేవడానికి, ఏది తీసుకురాని మీరు ప్లాస్టిక్ కవర్స్ తీసుకొస్తున్నారు. ఎందుకంటే కాగితం పేపర్లో చేసే లిఫాఫాలు ఉంటుండే, లిఫాఫా అనే పదం కూడా ఇప్పుడు ఎవరికి తెలియదు. ఇక్కడ అవి వాడినప్పుడు అది యూజ్ చేసి భూమిలో వేస్తే అది కరిగిపోతుండే, ఎరువు అవుతుండే, భూమి యొక్క సాంద్రత, సేంద్రియ ఎరువుల యొక్క ఈ సాంద్రత పెరుగుతుండే. కానీ ఈరోజు ఏది చూడు మనం తీసుకొచ్చిన వేస్ట్ అంతా ప్లాస్టిక్ కవర్లో కలిపితే ఆ ప్లాస్టిక్ కవర్ నుంచి అది బయటకు రాకుండా, అందులో కుల్లకుండా, భూమిలో ఎరువుగా కాకుండా అది ఒక విషవాయువుని వెదజల్లే ప్రమాదకరమైనటువంటి ఒక కాంపోనెంట్ అనేది మనకు తయారైంది. కాబట్టి నేను ప్రజలతో కోరేది ఒకటే, మీరు ప్లాస్టిక్ నివారించండి. 75 మైక్రాన్ల కంటే మందం ఎక్కువగా ఉన్న ప్లాస్టిక్ కవర్లను వాడవలసిన పక్షంలో అయితే, ఎందుకంటే అది భూమిలో కరిగిపోతుంది. మటన్లు, చికెన్లు వస్తువులు తీసుకురావడానికి చేతి సంచులు, స్టీల్ డబ్బాలు వాడండి. ప్లాస్టిక్ కంటైనర్లలో నాణ్యతా ప్రమాణాలు పాటించని ప్లాస్టిక్ కంటైనర్లలో మీరు ఆహార పదార్థాన్ని నిల్వ ఉంచి తిన్నట్టయితే క్యాన్సర్ కారకాలు అవుతాయి. కాబట్టి ఇవన్నిటిని కూడా మీరు గమనించుకోండి, ఇవన్నిటిని కూడా ప్రాక్టికల్గా చూడండి. మనిషి యొక్క ఆయురార్థం మనం ఏమనుకుంటుండే, ఆయుష్ 100 ఏళ్ళు అని అనుకుంటుండే. ఈరోజు 10 సంవత్సరాలలోపు పిల్లలకు కూడా షుగర్, థైరాయిడ్, బీపీ,